డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం అతి ముఖ్యమైన 4 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. ఈ 4 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కానీ ఖచ్చితంగా బిట్స్ పడే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఇవి చాలా వరకు మనం వీటిని మిస్ చేయకుండా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనం తెలుసుకోవాల్సిన విషయము ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే మనము ఫైనాన్స్ కమిషన్. ఈ ఫైనాన్స్ కమిషన్ మనము తెలుగులో కనుక చూసినట్లయితే కనుక మనము ఆర్థిక సంఘం అని పిలవడం జరుగుతుంది. మరి ఇది మన కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చింది అని చూసినట్టయితే దీన్ని స్టాక్ జీకే పరంగా చూసినట్టయితే ఈ ఫైనాన్స్ కమిషన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ణయిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ణయిస్తుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ణయిస్తుంది. ఓకేనా? కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ణయిస్తుంది అది ముఖ్య ఉద్దేశం. గతంలో కూడా చాలా వరకు ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని గురించి అడిగాడు. ఆర్థిక సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అనేసి. ఇందులో వచ్చేసి మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ణయిస్తుంది, లేదంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటాను నిర్ణయిస్తున్న సంస్థ కమిషన్ ఏదంటే సంఘం ఏదంటే కనుక మనకు ఆర్థిక సంఘం కూడా మనకు చాలా వరకు ప్రీవియస్లో చాలా వరకు బేసిక్ అనేది క్వశ్చన్ అనేది అడగడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగంలో ఈ ఫైనాన్స్ కమిషన్కి ఆర్టికల్ 280 వచ్చేసి ఈ ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్థిక సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే కనుక 280, లేదంటే 280 అనే ఆర్టికల్ దేన్ని సూచిస్తుంది, దేని గురించి తెలియజేస్తుంది అని చెప్పినట్టయితే కనుక మనకు ఈ ఫైనాన్స్ కమిషన్ గురించి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏదంటే కనుక ఫైనాన్స్ కమిషన్ని నియమించేది ఎవరంటే కనుక ప్రెసిడెంట్. ఫైనాన్స్ కమిషన్ని నియమించేది ఎవరంటే ప్రెసిడెంట్. మరి ఆ ప్రెసిడెంట్ వచ్చేసి అంటే రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ను నియమిస్తాడు. మరి ఎంత కాలానికి నియమిస్తారంటే 5 సంవత్సరాల కాలానికి ఈ ఫైనాన్స్ కమిషన్ని నియమించడం జరుగుతుందన్నమాట. అంటే 5 సంవత్సరాల కాలానికి ఈ ఫైనాన్స్ కమిషన్ నియమించడం జరుగుతుంది. మరి 5 సంవత్సరాల కాలానికి అని చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఈ 5 సంవత్సరాల కాలానికి అని చూసినట్లయితే మనకు మొదటి ఫైనాన్స్ కమిషన్ మొట్టమొదటిగా 1951 నుంచి 56వ సంవత్సరం వరకు ఈ మొదటి ఫైనాన్స్ కమిషన్ యొక్క కాలపరిమితి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ 1951 ఏ మంత్ నుంచి అని చెప్పుకున్నట్టయితే ఎప్పుడైనా కానీ ఈ ఫైనాన్స్ కమిషన్ ఏప్రిల్ నుంచి లాస్ట్ చివరిలో మార్చి వరకు ఉంటుందన్నమాట. కాబట్టి 1951 మార్చి నుంచి 1951 ఏప్రిల్ నుంచి 1956 మార్చి వరకు ఈ మొదటి ఫైనాన్స్ కమిషన్ ఈ మొదటి ఆర్థిక సంఘాన్ని నియమించడం జరిగింది. మరి సెకండ్ అంటే రెండవ ఆర్థిక సంఘాన్ని కనుక చూసినట్టయితే 1956 ఏప్రిల్ నుంచి 1961 మార్చి వరకు ఈ ఆర్థిక సంఘాన్ని నియమించడం జరిగింది. ఆ విధంగా 5 సంవత్సరాల కాలాలను పెంచుకుంటూ పోతూ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ మనము ఎన్నో ఫైనాన్స్ కమిషన్లు ఉన్నామంటే 15th ఫైనాన్స్ కమిషన్ 2021 నుంచి 2026 వరకు 2021 నుంచి 2026 వరకు అంటే ప్రజెంట్ మనం 2024లో ఉన్నాం. కాబట్టి 2021 నుంచి 2026 వరకు ప్రస్తుతము ఉన్న ఫైనాన్స్ కమిషన్ ఏదంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఈ 2021 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఇది ఉంటుంది. మరి దీనికన్నా మనం చూసినట్టయితే ప్రస్తుత చైర్మన్ ఎవరు, ఇంతకుముందు చైర్మన్ ఎవరు, నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషన్ కూడా చైర్మన్ను నియమించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే మెయిన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 16th ఫైనాన్స్ కమిషన్ కూడా నియమించడం జరిగింది. 16th ఫైనాన్స్ కమిషన్కి వచ్చేసి 2026 ఏప్రిల్ నుంచి 2031 మార్చి వరకు ఈ 16th ఫైనాన్స్ కమిషన్ కూడా నియమించడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరంటే
ఈ ఆర్థిక సంఘానికి యొక్క చైర్మన్ ఎవరంటే ప్రస్తుతానికి వచ్చేసి ఎన్కే సింగ్. ఎన్కే సింగ్ వచ్చేసి ప్రస్తుతం ఈ ఆర్థిక సంఘానికి ఈ ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా చెప్పుకోవచ్చు. ఇంతకన్నా చాలా ఇంపార్టెంట్ ఏదంటే ఇప్పుడు వార్తలో నిలిచిన అంశం ఏదంటే 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా అరవింద్ పనగారియను నియమించడం జరిగిందనమాట. ఏ కాలానికి అంటే కనుక 2026 ఏప్రిల్ నుంచి 2031 మార్చి వరకు 5 సంవత్సరాల కాలానికి ఇప్పుడే 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్గా అరవింద్ పనగారియను నియమించడం జరిగింది. మరి ఈ అరవింద్ పనగారి ఎవరు అంటే కనుక గతంలో ఇతను ఏం చేస్తుండేవాడని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అరవింద్ పనగారి నుంచి తెలుసుకున్నట్టయితే అరవింద్ పనగారియా నీతి ఆయోగ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవాడు. ఎక్స్ వైస్ ప్రెసిడెంట్గా ఇంతకుముందు ఎక్స్ వైస్ చైర్మన్గా ఉండేవాడు అనమాట. నీతి ఆయోగ్ ఎక్స్ వైస్ చైర్మన్గా అంటే మాజీ వైస్ చైర్మన్గా ఇంతకుముందు గతంలో అరవింద్ పనగారియా ఉండేవాడు అనమాట. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అతి ముఖ్యంగా ఈ ఫైనాన్స్ కమిషన్ గురించి అడగాల్సిన బిట్స్ ఏ విధంగా ఉంటాయంటే ప్రస్తుత చైర్మన్ అంటే ఎన్కే సింగ్, 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే కనుక అరవింద్ పనగారియా. అతను గతంలో ఏం చేసేవాడు అంటే కనుక నీతి ఆయోగ్ ఎక్స్ వైస్ చైర్మన్గా పనిచేసేవాడు అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ అరవింద్ పనగారియను అంటే 16th ఫైనాన్స్ కమిషన్ కాల పరిమితి ఎప్పుడంటే 2026 ఏప్రిల్ నుంచి 2031 మార్చి వరకు అని చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే మన 16th ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పుకున్నాం, 15th ఫైనాన్స్ గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి 14th ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా మనం చెప్పుకున్నట్టయితే ఇందులో కూడా మనము 2016 నుంచి 2021 వరకు ఈ 14th ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. దీని యొక్క 14th ఫైనాన్స్ కమిషన్ కాలపరిమితి అడగకపోవచ్చు కానీ 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరని అడగచ్చు. ఈ 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ కనుక చూసినట్టయితే వైవి రెడ్డి అని చెప్పచ్చు. అదేవిధంగా 13th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే ఇది వచ్చేసి 2011 నుంచి 2016 వరకు ఏర్పాటు చేయబడిన ఫైనాన్స్ కమిషన్. దీనికి సంబంధించి విజయ్ కేల్కర్ 13th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి విజయ్ కేల్కర్. మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత మొదటి ఫైనాన్స్ కమిషన్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. మనకు ఎప్పుడైనా కానీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు, లేదంటే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు. మనకు గ్యారంటీగా అడిగేది ఏంటంటే ప్రస్తుతం ఎవరున్నారు, నెక్స్ట్ ఎక్కడ ఎవరున్నారు, అదేవిధంగా మొట్టమొదటి చైర్మన్ ఎవరు అని కూడా అడగచ్చు. కాబట్టి మొట్టమొదటి ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరు అని అడిగితే కనుక మనం చూసినట్టయితే 1951-1956 కాలానికి సంబంధించి మొదటి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి చైర్మన్ కనుక చూసినట్టయితే కేసి నియోగి మొదటి ఆర్థిక సంఘ చైర్మన్. ఓకేనా? కాబట్టి కేసి నియోగి అని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా చూసినట్టయితే కనుక మనకి సెకండ్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ కనుక చూసినట్టయితే కే సంతాన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మొదటిది గుర్తుపెట్టుకున్నాం కదా, రెండోది అవసరం లేదని అనుకోవద్దండి. కాబట్టి మొదటి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కేసి నియోగి 1951 నుంచి 56. రెండవ ఫైనాన్స్ కమిషన్ మాత్రం అడగచ్చు, ఈ డ్యూరేషన్ అడగకపోవచ్చు, కే సంతానం. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా. అతను గతంలో ఏం చేస్తుండేవాడని అడగచ్చు, నీతి ఆయోగ్ ఎక్స్ వైస్ చైర్మన్. అదేవిధంగా కాల పరిమితి కూడా అడిగే అవకాశం అయితే ఉంది. 2026 ఏప్రిల్ నుంచి 2031 మార్చి వరకు ఆప్షన్ ఏ.
ఆప్షన్ బి వచ్చేసి మంత్ చేంజ్ చేయొచ్చు, ఫిబ్రవరి లేదంటే ఏప్రిల్ లేదంటే మార్చి లేదంటే మే, అట్లా మంత్ కూడా చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటాయి. కాబట్టి కాల పరిమితులు మనం చూసుకున్నట్టయితే 2026 ఏప్రిల్ నుంచి 2031 మార్చి వరకు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసినట్టయితే కనుక ప్రస్తుతం 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ఎన్కే సింగ్ చైర్మన్గా ఉన్నారు. ఆయన వచ్చేసి 2021 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు కొనసాగుతూ ఉంటారు. వాటితో పాటు చూసినట్టయితే ఇంతకు ముందు ఎవరు ఉండేవారు కూడా అడిగే అవకాశం ఉంది. 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క డ్యూరేషన్ అడగకపోవచ్చు, కాలపరిమితి అడగకపోవచ్చు, కానీ చైర్మన్ అడగవచ్చు అనమాట. కాబట్టి వైవి రెడ్డి 14th ఫైనాన్స్ కమిషన్కి, 13th ఫైనాన్స్ కమిషన్ కూడా చైర్మన్ అడగచ్చు విజయ్ కేల్కర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వీటికి సంబంధించి మనం ఫైనాన్స్ కమిషన్ సంబంధించి ముఖ్యమైన వివరాలు చూసినట్టయితే, మరి ఈ ఫైనాన్స్ కమిషన్లో ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఇంకా వచ్చేసి ఫైనాన్స్ కమిషన్లో చూసినట్టయితే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా చూసుకున్నట్టయితే మనకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అనంత నాగేశ్వరంగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, దీనికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా చూసుకున్నట్లయితే కనుక మనకి అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వచ్చేసి టివి సోమనాథ్. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథ్ అని చెప్పచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మనకి దీని యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరు? ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నట్టయితే రిత్విక్ రంజన్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక వీటిలో ముఖ్యంగా ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్స్తో పాటు మనం తెలుసుకోవాల్సినది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరంటే అనంత నాగేశ్వరన్. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరంటే కనుక ఫైనాన్స్ కమిషన్ సంబంధించి టివి సోమనాథ్. ప్రధాన కార్యదర్శి ఎవరంటే రిత్విక్ రంజన్. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరంటే అనంత నాగేశ్వరన్. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరంటే టివి సోమనాథ్. ప్రధాన కార్యదర్శి ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరంటే రిత్విక్ రంజన్. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇంకొక కీలకమైన పాయింట్ ఏదంటారు, రష్యాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి. ఇది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి రష్యాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి అని చెప్పుకున్నాం. మరి రష్యాలో వివిధ దేశాల్లో ఎందుకోసం వీళ్ళు వచ్చేసి పర్యటించడం జరుగుతుందంటే కొన్ని ఒప్పందాలు, ద్వైపాక్షిక ఒప్పందాల కోసం, అది ఆర్థిక పరంగా కావచ్చు, సాంకేతికత పరంగా కావచ్చు, లేకుంటే ఇంధన పరంగా కావచ్చు, లేదంటే సైనిక సహకారాల పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా కానీ అణ్వాయుధాల కోసం కావచ్చు, ఏదైనా కానీ ఒప్పందాల కోసం అనేది వీళ్ళు వచ్చేసి పర్యటించడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చేసి ఇతర దేశాలతో పాటు పర్యటించడం, వాళ్ళకు ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ ఒప్పందం ద్వారా మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. మరి వాటిని ఉద్దేశించి ఇక్కడ చూడడం జరిగిందంటే కనుక రష్యాలో భారత విదేశాంగ మంత్రి పర్యటించడం జరిగింది. మరి భారత విదేశాంగ మంత్రి పర్యటించారు. మరి సరే, మరి ఈ భారత విదేశాంగ మంత్రి ఎవరని మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఎంతైనా ఉంది. భారత విదేశాంగ మంత్రి ఎవరు? ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, భారత విదేశాంగ మంత్రి ఎవరంటే ఎస్ జైశంకర్. భారత విదేశాంగ మంత్రి ఎవరంటే కనుక ఎస్ జైశంకర్. ఎక్కడ పర్యటించారు? రష్యాలో పర్యటించారు. మరి పర్యటించాడని చెప్పుకోవడం జరిగింది. మరి ఎన్ని రోజులు
పర్యటించడం జరిగిందంటే 5 రోజుల పాటు పర్యటించడం జరిగింది. ఎన్ని రోజులు పర్యటించాడు అంటే కనుక భారత విదేశాంగ మంత్రి రష్యాలో 5 రోజుల పాటు పర్యటించడం జరిగింది. మరి రష్యాలో ఎవరిని కలిశాడంటే రష్యా యొక్క విదేశాంగ మంత్రి కూడా తెలుసుకోవాలి కదా. రష్యా యొక్క విదేశాంగ మంత్రి ఎవరు అని చెప్పుకున్నట్టయితే కనుక సిర్గిలా వ్రోవ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి విదేశాంగ మంత్రి అంటే విదేశాలలో ఉండే వాళ్ళ యొక్క పేర్లు అలాగే ఉంటాయి. ఇలాంటి పేర్లు కూడా మనం ఒక కోడ్ రూపంలో కావచ్చు ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సిర్గిలా వ్రోవ్ అంటే ఎవరంటే రష్యా యొక్క విదేశాంగ మంత్రి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ 5 రోజుల పాటు రష్యా విదేశాంగ మంత్రి రష్యాలో పర్యటించడం జరిగింది. అక్కడ సిర్గిలా వ్రోవ్ రష్యా యొక్క విదేశాంగ మంత్రిని కలవడం జరిగింది. అయితే మరి రష్యాలో పర్యటించిన తర్వాత వారి యొక్క ఒప్పందం ఏ విధంగా చేసుకున్నారంటే ఆర్థిక ఇంధన సాంకేతిక అనుసంధానంతో పాటు వివిధ రంగాలలో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వైపాక్షిక ఒప్పందం అంటారు. ద్వైపాక్షిక అంటే ఇరు దేశాల యొక్క ఒప్పందం అని. ద్వైపాక్షిక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఎక్కడంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే మనం రష్యాలో ఎందుకు పర్యటించామంటే ఆర్థిక ఇంధన సాంకేతిక అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎప్పుడైనా ఉందన్నమాట. ఆర్థిక ఇంధన సాంకేతిక అనుసంధానంతో పాటు వివిధ రంగాలలో ద్వైపాక్షిక ఒప్పందం కోసము రష్యాలో పర్యటించడం జరిగింది. ఆ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగింది. మరి వాటితో పాటు ఉత్తర దక్షిణ రవాణా నడవ అనేది ఒకటి ఉంది. ఈ ఉత్తర దక్షిణ రవాణా నడవను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఉత్తర దక్షిణ రవాణా నడవను కూడా పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీని గురించి కనుక తెలుసుకున్నట్టయితే గతంలో 2000 సంవత్సరంలో ఇండియా రష్యా ఇరాన్ ఈ మూడు దేశాలు కలిసి ఈ ఒప్పందం అనేది ఏదనంటే ఉత్తర దక్షిణ రవాణా నడవను పూర్తి చేయడానికి గల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎప్పుడంటే మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఒప్పందంలో మొత్తము 14 దేశాలు అనేది కలిగి ఉన్నాయి. ఈ ఒప్పందంలో ప్రస్తుతానికి 14 దేశాలు కలిగి ఉన్నాయి. ఉత్తర దక్షిణ రవాణా నడవను మొట్టమొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఏదంటే ఇండియా రష్యాతో పాటు ఇరాన్ కూడా వీటితో పాటు ప్రస్తుతం ఈ ఒప్పందంలో ఉన్న దేశాలు కలిగి ఉన్న ఒప్పందం కలిగించుకున్న దేశాలు అంటే మొత్తం 14 దేశాలు కలిగి ఉన్నాయి. మరి వీటితో పాటు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశం గురించి తెలిసిన విషయం. మరి వాటితో పాటు రష్యా గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతనే ఉంది. మరి రష్యా గురించి తెలుసుకోవాలంటే రష్యా యొక్క రాజధాని ఏది అని తెలుసుకోవాల్సింది. రష్యా యొక్క రాజధాని ఏదంటే మాస్కో. రష్యా యొక్క రాజధాని మాస్కో. అది జీకే పరంగా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా రష్యా యొక్క కరెన్సీ ఏదంటే రూబెల్. మనకు దాదాపు ఉన్న 200 దేశాల నుంచి మనం ప్రతిదానికి రాజధాని ఏది కరెన్సీ ఏదని ఒక పేపర్లో చదివి ఉంటాం. కానీ అవన్నీ ఒకేసారి గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేకపోయి ఉంటాం. ఏదో కొన్ని మాత్రం గుర్తుంటాయి, మన దగ్గర ఉన్న దేశాలు కావచ్చు, కొన్ని గుర్తుపెట్టుకున్నట్టు. కానీ ఎప్పుడైనా ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు ఆ ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి సపరేట్గా మనం చదువుకున్నట్టయితే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాబట్టి మనం ఇక్కడ వచ్చిన ఈ కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ ఈవెంట్ గల దీనికి సంబంధించి ఇప్పుడు
మనకు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి రష్యా గురించి మనం తెలుసుకున్నట్టయితే రష్యా యొక్క రాజధాని మాస్కో, రష్యా యొక్క కరెన్సీ ఏదంటే రూబెల్ అని చెప్పడం జరుగుతుంది. రష్యా యొక్క కరెన్సీ రూబెల్. మరి వీటితో పాటు చూసుకున్నట్టయితే కనుక రష్యా యొక్క కరెన్సీ రూబెల్. రష్యా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే రష్యా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్. ఇది కూడా ఇంపార్టెంట్, వ్లాదిమిర్ పుతిన్. రష్యా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. అదేవిధంగా రష్యా రాయబారి రష్యాలో భారత రాయబారి అంటాం. రష్యాలో భారత రాయబారి, భారతదేశానికి చెందిన రాయబారిని ఒకరిని రష్యాలో నియమించడం జరుగుతుంది. ఆ రష్యా రాయబారి ఎవరంటారు? భారత రాయబారి రష్యాలో ఎవరంటే పవన్ కపూర్. పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కపూర్. అదేవిధంగా రష్యా యొక్క రాజధాని భారతదేశంలో చూసుకున్నట్టు కనుక రష్యా రాయబారి చూసినట్టయితే డెనిస్ అలిపోవ్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అయిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అనమాట. ఇక్కడ కానీ మనం మళ్ళీ ఒకసారి చూసినట్టయితే రష్యాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి అని చెప్పుకున్నాం. ఓకే, దీని నుంచి చాలా వరకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేది కవర్ చేసుకోవచ్చు. వీటిలో మనకు భారత విదేశాంగ మంత్రి ఎవరంటే ఎస్ జయశంకర్, రష్యా విదేశాంగ మంత్రి ఎవరంటే సెర్గీ లావ్రోవ్, అదేవిధంగా రష్యా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్, రష్యాలో భారత రాయబారి ఎవరంటే పవన్ కపూర్, రష్యా యొక్క రాయబారి భారత్లో ఎవరంటారు డెనిస్ అలిపోవ్. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ రష్యా యొక్క రాజధాని మాస్కో, రష్యా యొక్క కరెన్సీ రూబెల్. రష్యాలో భారత విదేశాంగ మంత్రి పర్యటించిన రోజులు 5 రోజులు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమైన ఒప్పందం ఏదంటారు? ఆర్థిక ఇంధన సాంకేతిక అనుసంధానాలతో పాటు వివిధ రంగాలలో ఒప్పందం. ముఖ్యంగా ఆర్థిక ఇంధన సాంకేతికత అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వారితో పాటు ఉత్తర దక్షిణ రవాణా నడువను పూర్తి చేయడానికి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నట్టయితే ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది బిట్ వచ్చి. నెక్స్ట్ అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ గా ఇంకోటి చూసినట్టయితే ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్ గురించి తెలుసుకోవాల్సింది. ఈ ఆస్కార్ అవార్డ్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే మొదటగా ఈ ఆస్కార్ అవార్డు 1929వ సంవత్సరంలో మొదటి నుంచి 1929వ సంవత్సరం నుంచి ఆ ఆస్కార్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఇప్పుడు 2023లో ఇది 95వ ఆస్కార్ అవార్డుగా చెప్పుకోవచ్చు. 95వ ఆస్కార్ అవార్డు చెప్పుకోవచ్చు. మరి 2023లో ఆస్కార్ అవార్డు పొందిన వాళ్ళు ఎవరు? 95వ ఆస్కార్ అవార్డ్స్ పొందిన వాళ్ళు ఎవరని చెప్పుకున్నట్టే కనుక ఇందులో కానీ మనం చూసినట్టయితే చంద్రబోస్ మరియు ఎంఎం కీరవాణిలకు చంద్రబోస్ మరియు మన భారతదేశానికి చెందిన ఈ మ్యూజిషియన్స్కి చంద్రబోస్ మరియు ఎంఎం కీరవాణిలకు ఈ 95వ ఆస్కార్ అవార్డ్స్ 2023లో ఇవ్వడం జరిగింది. మరి ఈ ఆస్కార్ అవార్డ్స్ మొదటి నుంచి మనం చూసినట్టయితే భారతీయులకి ఆస్కార్ అవార్డు పొందిన భారతీయుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతమంది ఉంది. మన ఆస్కార్ అవార్డ్స్ పొందిన భారతీయులు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 7 మంది ఉన్నారు. ఇంతవరకు ఆస్కార్ అవార్డ్స్ పొందిన భారతీయులు ఎంతమంది ఉన్నారంటే 7 మంది ఉన్నారు. అందులో మొదటగా చూసినట్టయితే కనుక భాను అదాయకు వచ్చేసి 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా భాను అదాయకి 1983 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా చూసినట్లయితే మనకి రెండోది సత్యజిత్ రే. ఇతను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి
సత్యజిత్ రేకి 1992లో రెండవ ఆస్కార్ అవార్డు మన భారతదేశానికి రావడం జరిగింది. మూడో వ్యక్తిగా మనం చూసినట్టయితే కనుక ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్ ఏఆర్ రెహమాన్కి 2009లో ఈ ఆస్కార్ అవార్డు మూడో వ్యక్తి కావడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు 2009వ సంవత్సరంలో ముగ్గురికి మన భారతీయులకి ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. 2023లో ఇద్దరికి ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది. అంతకుముందు ఇద్దరికి మాత్రం 1983లో ఒకరికి, 1992లో ఒకరికి అని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. మరి 2009లో ఏఆర్ రెహమాన్తో పాటు మనకు ఆస్కార్ అవార్డు పొందిన భారతీయ వ్యక్తి ఎవరంటారు? గుల్జార్ 2009లోనే వచ్చింది. అదేవిధంగా వీళ్ళిద్దరితో పాటు మూడో వ్యక్తి ఎవరంటారు? రసూల్ పాకోటికి 2009లోనే ఈ ముగ్గురికి 2009లో ఈ అవార్డు అనేది ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 2009లో ముగ్గురికి మన భారతీయులకి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనం గమనించిన 2023లో చంద్రబోస్ మరియు కీరవాణిలకు 6th ప్లేస్లో వచ్చేసి ఎంఎం కీరవాణికి ఈ 2023లో, అదేవిధంగా 7th వచ్చేసి చంద్రబోస్ వీళ్ళిద్దరు మ్యూజిషియన్స్, టాప్ బెస్ట్ మ్యూజిషియన్స్ అని చెప్పుకోవచ్చు. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ ఇద్దరికి ఈ ఆస్కార్ అవార్డు అనేది రావడం మన భారతీయులకి జరిగిందనమాట. అయితే ఇక్కడ కన్నా చూసినట్టయితే కనుక ఇంతవరకు ఆస్కార్ అవార్డ్స్ పొందిన భారతీయులు ఎంతమంది అంటే 7 మంది. 2023లో వచ్చిన భారతీయులు ఎవరైనా అంటే కనుక ఎంఎం కీరవాణి, చంద్రబోస్ వీళ్ళిద్దరూ మ్యూజిషియన్స్, మ్యూజిక్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి 2023 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డు అనేది వరించింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కనుక మొదటి వ్యక్తి ఎవరంటే బాను అదాయ 1983లో రావడం జరిగింది. ఇక చూసినట్టయితే కనుక మన 20వ శతాబ్దంలో ఇద్దరికి మాత్రమే వచ్చింది. 20వ శతాబ్దంలో బాను అదయ్య 1983, సత్యజిత్ రే వచ్చేసి 1992. మరి ఈ 21వ శతాబ్దంలో ఇప్పటి వరకు ఈ గత 25 ఏళ్ళకి గాను మనం చూసినట్టయితే 25 ఏళ్ళు కాదు 30 ఏళ్ళకి గాను మనం చూసినట్టయితే ఇక్కడ దాదాపు ఒక 5 మందికి రావడం జరిగింది అనమాట గతంలో. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఆస్కార్ అవార్డ్స్ గురించి ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 1929. 2023లో ఎవరికి వచ్చినాయి? 2023 చెందిన ఆస్కార్ అవార్డ్స్ అనేది 95వ. అందులో మొదటిది ఎవరు? గతంలో 2023లో వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు దేని మీద పర్ఫార్మెన్స్ అనేది చేసినారు అనేది దాని గురించి మనం తెలుసుకోవాల్సి ఉందన్నమాట. అయితే వీటితో పాటు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చేసి ఆస్కార్ అవార్డు విన్నర్ లీసన్ క్యూన్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. లీసన్ క్యూన్ అనే వ్యక్తి రీసెంట్గా మరణించడం జరిగింది. ఈ లీసన్ క్యూన్ అనే వ్యక్తి ఎవరు? ఆస్కార్ విజేత అని చెప్పుకుంటాం. మరి ఇతను ఎవరంటే దక్షిణ కొరియా నటుడు ఆస్కార్ విజేత లీసన్ క్యూన్ వచ్చేసి మరణించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో మరణించిన ఆస్కార్ విజేత ఎవరంటే కనుక లీసన్ క్యూన్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మరణించిన ఆస్కార్ అవార్డు గ్రహీత లీసన్ క్యూను ఏ దేశ చెందినవాడంటే దక్షిణ కొరియా అని చెప్పుకోవచ్చు. ఏ మూవీ మీద వచ్చింది అంటే తీసుకున్నట్టయితే మూవీ వచ్చేసి మనము పారాసైట్ అనే మూవీకి 3 ఆస్కార్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. ఇది కూడా పారాసైట్ అనేది దక్షిణ కొరియన్ మూవీస్లో ఆస్కార్ అవార్డు పొందిన తొలి చిత్రం పారాసైట్ మూవీ. అది ముఖ్యంగా మనం గమనించాలి. దక్షిణ కొరియన్ మూవీలో ఫస్ట్ ఆస్కార్ వచ్చింది ఏ చిత్రానికి అంటే పారాసైట్కి 3 ఆస్కార్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది.
ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటారు, ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ సంబంధించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సింది. ఇందులో కనుక మనం చూసినట్టయితే కనుక ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్లో ఒకటి వచ్చేసి పురుషుల సింగిల్స్, ఒకటి వచ్చేసి పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ సంబంధించి సింగిల్స్ అంటే అటు సైడ్ సింగిల్ ఇటు సైడ్ సింగిల్ గేమ్ ఆడడం అనమాట. డబుల్స్ అంటే కనుక మహిళల డబుల్స్, పురుషుల డబుల్స్ అంటే అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు అనేది ఈ గేమ్ అనేది ఆడడం జరుగుతుంది. మరి ఇక్కడ పురుషుల సింగిల్స్కి సంబంధించి మనం చూసినట్లయితే కనుక పురుషుల సింగిల్స్ మరి మహిళల సింగిల్స్కి సంబంధించి చూసినట్లయితే ఇందులో పురుషుల సింగిల్స్లో అత్యధిక సార్లు ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ను సాధించిన వ్యక్తి ఎవరు అంటారుగా నోవాక్ జకోవిచ్. ఇతను వచ్చేసి సెర్బియా చెందిన ఆటగాడు. ఇతను 10 సార్లు ఈ టైటిల్ అనేది గెలవడం జరిగింది. 10 సార్లు ఈ టైటిల్ అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా మహిళల మార్గరెట్ కోర్ట్ అనే మహిళ, ఈమె వచ్చేసి జర్మనీకి చెందిన 11 సార్లు అనేది ఈ మహిళల సింగిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ అనేది సాధించడం జరిగిందనమాట. ఇది ముఖ్యంగా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ ట్రోఫీకి సంబంధించి ఇందులో పురుషుల సింగిల్స్ మరియు మహిళల సింగిల్స్ అనే 2 విభాగాలు ఉంటాయి. పురుషుల సింగిల్స్లో అత్యధికంగా గెలిచిన ఆటగాడు ఎవరంటే కనుక ఈ ట్రోఫీని గెలుచుకున్న ఆటగాడు ఎవరంటే నోవాక్ జోకోవిచ్. ఇతని గురించి గతంలో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నోవాక్ జోకోవిచ్ ఏ దేశస్తుడు అని కూడా అడగడం జరిగింది, సెర్బియా దేశస్తుడు. అదేవిధంగా ఇతను అత్యధికంగా 10 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఈ రెండో విషయానికి వచ్చినట్టయితే మహిళల సింగిల్స్కి సంబంధించి మార్గరెట్ కోర్ట్ అత్యధిక సార్లు అంటే 11 సార్లు ఈ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఈమె జర్మనీ దేశస్తురాలు అని చెప్పుకోవచ్చు. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఏ దేశస్తురాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అచీవ్ అయ్యారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అత్యధిక సార్లు సాధించిన వ్యక్తులు ఎవరు అని కూడా అడిగే అవకాశం అయితే పుష్కలంగా ఉంది. మరి వీటి గురించి ఈ మధ్య రీసెంట్ న్యూస్ ఏదంటారుగా మనకు గతంలో చూసినట్టయితే వీటి యొక్క ప్రైజ్ మనీ కనుక చూసినట్టయితే ప్రైజ్ మనీ అనేది ఉంటుంది కదా ప్రతి దానికి. ఈ ట్రోఫీకి సంబంధించి ప్రైజ్ మనీ కనుక చూసినట్టయితే మనం గతంలో 428 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉండేది. 428 కోట్లు అనేది జరుగుతుండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 13% అనేది ఇంక్రిమెంట్ చేశారు. 13% అనేది 428 కోట్లకు 13% అంటే మనకి 56 కోట్ల రూపాయలు అనేది ఇంక్రిమెంట్ చేసి ద్వారా వచ్చేసి 484 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చెప్పుకోవచ్చు, ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ అనే ట్రోఫీకి సంబంధించి మొత్తం ఇప్పుడు ప్రైజ్ మనీ అనేది ఎంత ఇవ్వడం జరుగుతుందంటే మొత్తం ప్రైజ్ మనీ 484 కోట్ల రూపాయలు మొత్తం అన్ని ఆటలకు సంబంధించి బెస్ట్ ఆటగాళ్ళకు కానీ బెస్ట్ తెచ్చుకున్న వాళ్ళకు లేదంటే రన్నర్స్ కానీ అందరు కలిసి మొత్తం ప్రైజ్ మనీ ఎంతంటే 484 కోట్లు. మొత్తం ఇలాంటి ట్రోఫీస్ అనేది మొత్తం 4 ట్రోఫీస్ ఉన్నాయి. ఇందులోకి సంబంధించి వీటిలో వచ్చేసి మనకి ఈ ఆస్ట్రేలియన్ ట్రోఫీ ఇది వస్తుందన్నమాట. అదేవిధంగా యుఎస్ఏ అత్యధికంగా వచ్చేసి యుఎస్ఏ ఓపెన్ సింగిల్స్ ట్రోఫీకి సంబంధించి 538 కోట్లు అత్యధికంగా ఈ 4 ట్రోఫీస్లో అత్యధికంగా యుఎస్ ఓపెన్ సింగిల్స్ ఇవ్వడం జరుగుతుంది. యుఎస్ ఓపెన్ సింగిల్స్ వచ్చేసి ప్రైజ్ మనీ ఎంత అంటే 538 కోట్లు మొత్తం ట్రోఫీకి గాను. ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్కి వచ్చేసి 404 కోట్లు అని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా మనకు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ రౌండ్లో విన్నర్స్ అయితే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అలా విన్నర్స్ ఉంటాయి. లాస్ట్ ఫైనల్కి వచ్చేసి ఫైనల్ విజేతలు అయితే ఉంటారు. ఆ విధంగా ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫస్ట్ రౌండ్ విన్నర్కి 17,40,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 17.40 lakhs అని తీసుకోవచ్చు. 17,40,000. ఎవరైతే కనుక ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ అయితే ఫైనల్గా అయితే ఎవరైతే అవుతారో ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ అంటే అది పురుషులు కావచ్చు లేకుంటే మహిళలు కావచ్చు, ఎవరికైనా కానీ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 కోట్ల రూపాయల వరకు 18 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విన్నర్ పురుషులైనా కానీ స్త్రీలైనా కానీ వాళ్ళకు 18 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 17,40,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోపీ మీద మనం చూసినట్టయితే గతంలో 428 కోట్లు ఇచ్చేవాళ్ళు 13% అంటే ఇప్పుడు 56 కోట్లు పెంచేసి ఇప్పుడు ప్రస్తుతం 484 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే అత్యధికంగా యుఎస్ఏ ఓపెన్ సింగిల్స్లో 538 కోట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అత్యధికంగా సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ సంబంధించి నోవాక్ జోకోవిచ్, మార్గరెట్ కోర్ట్ అని చెప్పవచ్చు. వారి యొక్క దేశాల్లో గడవడం జరిగింది. వారు సాధించిన ఎన్నిసార్లు అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగిందనమాట. ఇది వీటికి సంబంధించి బ్రీఫ్గా వచ్చేసి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఇది బెస్ట్గా అని చెప్పుకోవచ్చు. ఇందులో నుంచి కూడా బిట్స్ అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇవి. మరి రేపటి కరెంట్ అఫైర్స్కి మళ్ళీ చూద్దాం.